ఏపీలో ఓ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమైందా? గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్లో రెచ్చిపోయిన ఆయన్ను కటకటాల వెనక్కి పంపేందుకు కూటమి సర్కార్ రెడీ అయిందా? ప్రస్తుతం ఆయన దేశం వదిలి పారిపోయే ప్లాన్లు ఉండటంతో సర్కార్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందా? త్వరలోనే ఆ మాజీ మంత్రి అరెస్ట్ తప్పదా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాది కావస్తోంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు నేతలైతే కూటమి సర్కార్ వేధింపులు తట్టుకోలేక రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకొందరైతే తప్పని పరిస్థితుల్లో కూటమి పార్టీల్లో జాయిన్ అయిపోయారు. అయితే వైసీపీలో ఉంటూ కూటమి సర్కార్పై పోరాటం చేస్తున్న కొందరు నేతలు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. వీరిలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్టు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2024 వరకు గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొడాలి నాని ఓ రేంజ్లో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతుండడంతో ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వెళుతున్నారనే ప్రచారం తెరపైకి రావడంతో కూటమి సర్కార్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలకు కటకటాల వెనక్కి నెట్టింది. మంత్రి లోకేష్ రెడ్ బుక్ ఆధారంగా వైసీపీ నేతలను జైలుకు పంపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలుకు పంపించారు. ఆ తర్వాతి వంతు కొడాలి నానిదే అన్న టాక్ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నాని ఆరోగ్యపరంగా బాగుంటే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోని కొడాలి నాని విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసుల ద్వారా కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు అవకాశం ఉంది. అంతేకాదు త్వరలోనే నానిని హైదరాబాద్లో అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కొడాలి నాని అరెస్టు జరుగుతుందన్న ప్రచారం వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కూడా హైదరాబాద్లోనే ఉంటున్నట్టు సమాచారం. అయితే ముందు కొడాలి నానిని కటకటాల వెనక్కి నెట్టి ఆ తర్వాత కాకానిని కూడా జైలుకు పంపేందుకు పోలీసులు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద వైసీపీ నేతల అరెస్టు మాత్రం కింది స్థాయి కేడర్ను పరేషాన్ చేస్తున్నట్టు సమాచారం.